ఇటు హైదరాబాద్ పాత బస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేని ఆలం వద్ద నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పాత బస్తీలో ఉండే పురాణపూర్ డివిజన్కి సంబంధించి ఇక్కడ మహేశ్వరి స్కూల్ నిర్మించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గత నాలుగు నెలల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రాత్రిపూట కన్స్ట్రక్షన్ చేయడం వలన ఫస్ట్ ఫ్లోర్ కట్టకుండా సెకండ్ ఫ్లోర్ కట్టడంతో రాత్రిపూట ఇక్కడ వచ్చిన ఒకేసారి కూలిపోవడంతో ఇక్కడ అమలీలు 15 మంది వరకు వర్క్ చేయడంతో ఇక్కడ ప్రస్తుతానికి ఇద్దరు చనిపోవడం మరణించడం జరిగింది. అదేవిధంగా 8 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒక అతను పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ సంబంధించింది మొత్తానికి యాజమాన్య లోపం అని ఇక్కడ స్థానికులు అంటున్నారు. అదేవిధంగా ఇటు ఇంజనీరింగ్ లోపం కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు. అదే అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కబూతర్ఖానా లిమిట్స్లో మహేశ్వరి సేవా ట్రస్ట్ పబ్లిక్ మహేశ్వరి స్కూల్ అని చెప్పి వాళ్ళ స్థలంలో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ గ్రౌండ్ తయారైంది. ఫస్ట్ ఫ్లోర్లో పైన అది ఫ్లోరింగ్ వేస్తున్నారు. పైన దానికి అది వేస్తున్నప్పుడు దాంట్లో భాగంగా అరౌండ్ 120 ఆ టైంలో పైనుంచి రెడీమిక్స్ నడుస్తుంది. రెడీమిక్స్ అది హెవీ లోడ్ వస్తుంది. ఆ కింద అయితే సెంటరింగ్ ఉన్నాయో ఆ సెంటరింగ్ బలంగా లేకపోవడం వలన ఆ హెవీ లోడ్కి అది కుంగిపోవడం వల్ల ఆ కింద ఏదైతే ఉన్నాయో ఆ వైర్లు కూడా ఏదైతే మన ఇనుప రాళ్ళు ఉన్నాయో అవి కూడా క్వాలిటీ లెస్ ఉన్నాయి. దానివల్ల పూర్తిగా బిల్డింగ్ మొత్తం అంటే ఏదైతే మనం వేస్తుందో అది మొత్తం కూర్చుంది. అది ఆ కూర్చోవడం వల్ల దాదాపు 20 మంది పనిచేసినటువంటి వర్కర్స్ ఒక 18 మంది వరకు వాళ్ళు అక్కడి నుంచి తప్పుకోవడం జరిగింది. అంటే ఇంజురీస్తోనే ఇక ఎవరైతే ఇద్దరు చనిపోయినారో వాళ్ళిద్దరు తప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక పూర్తిగా బిల్డింగ్ అంతా వాళ్ళ మీద కూర్చుంది. దాదాపు రాత్రి 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీన్ని చాలా విషాదకరంగా భావిస్తున్నాము. ఎంఐఎం పార్టీ తరఫున చాలా విషాదకరంగా భావిస్తున్నాము. దీనికి బాధ్యులు ఎవరో ఇంజనీర్ కానివ్వండి, ట్రస్ట్ బోర్డు మహేశ్వరి ట్రస్ట్ బోర్డు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరు బాధ్యులు వాళ్ళు కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ ఇంజనీరు వారు సెంటరింగ్ వాళ్ళు ఎవరిది యాక్చువల్గా ఫాల్ట్ ఉందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే చనిపోయినో ఇద్దరు చనిపోయారు, ఒక 15 మంది గాయాలైనాయి. ఇద్దరు చనిపోయిన వారికి మహేశ్వరి ట్రస్ట్ తరఫున ఒక 10 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా గాయాలైన వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఇంజనీర్ ప్రాబ్లం అంటారా, ఇక్కడ యజమాన్య లోపం అంటారా, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంజనీర్ది కూడా ప్రాబ్లం ఉన్నది, ఓనర్ది కూడా ప్రాబ్లం ఉన్నది అండి. ఇలా ఇప్పుడు ఇంజనీర్ది కూడా ప్రాబ్లం ఉన్నది, ఓనర్ కూడా పట్టించుకోవాలి కదండి. ఓనర్ కూడా ఇంజనీర్ ఏం పని చేస్తుండో చూడాలి కదా, అనేది కూడా బాధ్యత వహించాలి కదా. ట్రస్ట్ బోర్డు కూడా బాధ్యత వహించాలి కదా. ఈ సందర్భంగా నేను మహేష్ ట్రస్ట్ బోర్డు మీద చర్య తీసుకోవాలని, ఇంజనీర్ మీద చర్య తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ ప్రాబ్లము ఇప్పటి నుంచి కాదు, కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచే టౌన్ ప్లానింగ్ వాళ్ళతోటి గొడవడము, ఏసీబీ టౌన్ ప్లానింగ్ వాళ్ళతోటి కొట్లాడుకోవడము, ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ కూడా ఇల్లీగల్, కోర్టు ఆర్డర్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు, ఎలాంటి మున్సిపల్ నుంచి ఆర్డర్స్ కానీ ఏం లేవు. అయితే మాత్రం ఇక్కడ కూలీలు అయితే ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళకి ప్రస్తుతం ఎక్స్గ్రేసియాతో పాటు అదేవిధంగా వాళ్ళని ఆదుకోవాలి. యజమాన్యంతో పాటు ఇంజనీరింగ్ కూడా అతను శిక్షించే విధంగా కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలకు పాల్పడకోకుండా మంచిగా వాళ్ళకి అందే విధంగా ఎక్స్గ్రేసియాలు అందే విధంగా ఇంకా ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రఘుతో శ్రీధర్, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.